హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన దోసపిండితో బోండా. దోసపిండితో ఎప్పుడు దోశ ఇడ్లీయే కాకుండా ఇలా బోండా వేయండి ఫ్రెండ్స్. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా సాఫ్ట్గా భలే బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ సింపుల్ అండ్ టేస్టీ మిగిలిపోయిన దోసపిండితో బోండాని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మిగిలిపోయిన దోసపిండినంతా కూడా బౌల్లోకి వేసాను. నేను ఇక్కడ దోసపిండిని రాగులతో చేసుకున్నానండి. రాగులు అలాగే మినపగుండ్లతో చేసుకున్న పిండి. దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, దోసపిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఈ బోండాలోకి కావాల్సిన పచ్చిమిర్చిని అయితే బాగా కడిగి ఇలా చిన్న సైజు ముక్కలుగా తరిగి చిన్న రోల్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కచ్చపచ్చగా దంచాలి. మరి మెత్తగా చేసుకోకూడదు. కచ్చపచ్చగా బరకలాగా ఉండేలాగా దంచుకోండి. ఈ విధంగా కొంచెం బరకగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దోసపిండిని అంతా కూడా బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దోసపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో కచ్చపచ్చగా దంచిపెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత దోసపిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని కానీ జొన్న పిండిని కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండిని 2 స్పూన్ల వరకు వేసాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పిండి కొత్తిమీర అంతా కూడా పిండి పట్టేలాగా బాగా కలుపుకోండి. దోసపిండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి కొంచెం ఏదైనా పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం ద్వారా బోండా పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇవి ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనెని వేడి చేసి పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా వేడిన తర్వాత పిండిని ఒకసారి చేతితో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. రౌండ్గా అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలాగా మనం బోండాలను వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్ని బోండాలను వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకూడదండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోండాలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే ఈ బోండాని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక వాయి వేసి చూపిస్తానండి. కాగుతున్న నూనెలో పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం పిండిని ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలాగా ఇలా బోండాలాగా వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి. వేసిన వెంటనే గరిటెతో కలపకూడదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. వీటిని అన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, ఎంతో రుచిగా ఉండే, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మిగిలిపోయిన దోసపిండితో బోండా అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి అయితే చక్కగా ఉడికిపోయింది. మిగిలిపోయిన దోసపిండితో బోండాని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? వెంటనే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బోండా రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్లా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.